నైటా ఈరోజు రక్తదానం చేశారు. వారికి జరగకూడని జరిగిన డాక్టర్లను భయపెడుతున్నటువంటి సమాజంలో ఈ రోజు వాళ్ళు పోరాడుతున్నారు. అందుకే డాక్టర్లందరికీ కూడా నేను అభిమానించే ఉంది, ప్రాణం పోసే డాక్టర్లు తప్పకుండా నేను కావలి రాజకీయాల్లో ఉన్నంత కాలం, కావలి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం, కావలిలో ఉండే ప్రతి ఒక్క డాక్టర్కి అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ధైర్యాన్ని ఇస్తున్నా. ఎంతటి ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడని నమ్మండి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీ శ్రమకి కావలిలో కొన్ని వందల మంది బతకాలి. మీరు నిరంతరం కావలి ప్రజలకు సేవ చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను. హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ అంటే మర్యాద. మొట్టమొదటి మీరు అందరూ కూడా డాక్టర్గా మీ వృత్తి ధర్మంలో ఎన్నో రకాల ఇబ్బందుల్లో కూడా పేషెంట్ చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటారు. సగం డాక్టర్ జబ్బు తగ్గాలంటే డాక్టర్ యొక్క పలకరింపే నమ్మకాన్ని పెంచుతుంది. ఈ డాక్టర్ నన్ను బతికించగలడు, ఈ డాక్టర్ నన్ను బతికిస్తుందనే నమ్మకంతో పేషెంట్ మీ దగ్గర ఉంటారు. అయితే నేను చూసిన సంఘటనలో ఫ్యాకల్టీలో క్వాలిటీ లేనటువంటి నర్సులు, ముఖ్యంగా రిసెప్షన్ వ్యవస్థను మీరు పెంచండి డాక్టర్లు అందరినీ కోరుకుంటున్నా. ఇబ్బందులు ఎదుర్కొంటూ భయంతో మీ దగ్గరకు వస్తుంటారు. మిమ్మల్ని కలిసే లోపలే మొట్టమొదటి ఎదురయ్యేది రిసెప్షనిస్ట్. వాళ్ళు ఆనందంగా పలకరించాలి, ధైర్యాన్ని చెప్పాలి. డాక్టర్ ఉన్నాడు, మేమున్నాం, నిన్ను బతికించేదానికి మేము ఉన్నామని నమ్మకాన్ని కల్పించవలసిన వ్యక్తులు రిసెప్షనిస్టులు. అటువంటి రిసెప్షన్ లో మంచి వ్యక్తులను కూర్చోబెట్టండి, మంచి ట్రైనింగ్ ఇవ్వండి. వచ్చిన వ్యక్తులకు మంచి నీళ్ళు దగ్గర నుంచి మీరు పలకరించి మీ స్టాఫ్ ఇవ్వడం జరిగితే సగం జబ్బు మీ రూములోకి వచ్చేంత వరకే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. సగం జబ్బు తగ్గుతుంది. దయించి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. పేషెంట్ ని ప్రేమించండి. ఒకటే ఒకటి, పేషెంట్ ని సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మీ నుదుట రాశాడు. అటువంటి పేషెంట్ చూసేటువంటి అదృష్టం మనకి దక్కింది. మన దగ్గరకు వచ్చి చూపించుకునే అదృష్టం వాళ్ళకి దగ్గర. అటువంటి పేదవారికి సేవ చేసే భాగ్యం, జబ్బు నయం చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వాళ్ళకి మనం సేవలు అనే నమ్మకంతో మనందరం పనిచేసినాడు. మన ఎన్ని ప్రొఫెషనల్స్, మనకి రిటైర్మెంట్ లేదు. చనిపోయేంత వరకు సేవ చేసే వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఇంకా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా మనం నిరంతరం జ్ఞానాన్ని పెంచాలి, ప్రజలకు చైతన్యం చేసుకురావాలి. ప్రజల్లో మార్పులు తీసుకురావాలంటే ఈ సమాజం బాగుంటుందనే ఆలోచనతో మనకి రెండు రకాలుగా, నేను డాక్టర్ కాకపోయినా మనిషికి జబ్బులు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి నోటి ద్వారా, రెండు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే. నోటి ద్వారా వచ్చే జబ్బులు కొన్ని అయితే, ముక్కుల ద్వారా వచ్చే జబ్బులు కొన్ని. వాటిని పరిరక్షించాలి, కావాలని మంచి ఆక్సిజన్ పట్టణంగా తీసుకురావాలనే ఆలోచనతో నేను ఎమ్మెల్యే నాడు మొట్టమొదటి చేపట్టే కార్యక్రమంగా ఈరోజు కావలి టౌన్ లో 30,824 మొక్కలు నాటాలి. కావలి ప్రజలకు ఆక్సిజన్ ఇవ్వాలి, మంచి పట్టణంగా తీర్చిదిద్దేదానికి నేను సంకల్పించానని కూడా ఈ సందర్భంగా డాక్టర్లు అందరినీ కూడా కోరుకుంటూ, మీరు కూడా ఈ కావలిని బాగుపరిచే దాంట్లో మాతో కలిసి నడవండి. ఏ ఒక్క సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మీరు మేము కలిసి కావాలని మన పట్టణం, మన ప్రాంతం, మన బిడ్డలకు జన్మనిచ్చిన ప్రాంతం, మనకి ఆయుష్నిచ్చే ప్రాంతం, మనకి సంపదనిచ్చే ప్రాంతాన్ని కూడా మనం ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొల్యూషన్ లేని కావలి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో
మనందరం కూడా కలిసి ముందుకు నడుద్దామని కూడా ఈ సందర్భంగా డాక్టర్స్ అందరిని కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ రాయి గారి పుట్టినరోజు, ఆయన మరణించిన రోజు కూడా రేపే. జూలై 1వ తేదీ ఆయన పుట్టితే జూలై 1వ తేదీ 80 సంవత్సరాల పూర్తి చేసుకున్న తర్వాత ఆయన సంకల్ప బలం అదే రోజు పుట్టినరోజు అటువంటి రాయి గారి పుట్టినరోజున మనందరం బ్లడ్ బ్యాంక్ ఒక అదృష్టం, ఒక రికార్డు కావాలని ప్రజలందరూ మంచి మెజార్టీతో రికార్డు తిరగరాస్తే మొట్టమొదటి కావాలి డాక్టర్లు అందరూ కూడా ఇప్పటి వరకు చేయ కార్యక్రమం మొట్టమొదట రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేసిన డాక్టర్లందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఔషధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తప్పకుండా మీతో కలిసి నేను నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా మరొకసారి తెలియజేస్తూ నేను కావాలని సేవ చేయాలని ఆలోచన చేశా. పుట్టిన పేద కుటుంబం, పెరిగిన కావల పట్టణం, కావాలని తెలిసింది. నేను కావాలని వదిలిపెట్టి ఎక్కడికో పోయి సంపాదించడం ఇక్కడ రాలేదు. ఈ గడ్డ, ఈ నీరు నన్ను పెంచింది, ఈ గాలి పెంచింది. కాబట్టి కావాలని సేవ చేయాలని ఆలోచనతో వచ్చాను తప్ప కుతంత్రాలతో రాజకీయాలను చేయడానికి రాలేదని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ దయించి సన్మానాలు, దండలు, పొట్టలు ఏదైతే ఒక వ్యక్తిగా కావాలని